Hey guys, good morning. Welcome back to our channel. I am Shiva and ఈ రోజు వచ్చేసి ఇది మా పిన్ని వాళ్ళు రెంట్ కొంటున్న హౌస్ అన్నమాట. ఇక్కడికి వచ్చేసాం మేము ఆల్రెడీ నైటే అండ్ మా బాబాయ్ మార్నింగ్ తీసుకెళ్ళి చేపలు తీసుకున్నారన్నమాట. ఇక్కడే చెన్నైలో ఒక దానికి స్టీరింగ్ అదే ఉండదు గేర్లే అది చిల్లరగా అమ్ముతారన్నమాట. అవును. గైస్ మన ఏపీలో అన్న క్యాంటీన్స్ ఎలాగో ఇక్కడ అమ్మ క్యాంటీన్స్ అన్నమాట. సో అమ్మ క్యాంటీన్స్ అవి ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి వెళ్తున్నాం. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంది, బాగుంది నీట్గా. అండ్ లోపల ఏంటంటే జయలలిత గారి ఫోటోనే ఉంచారనమాట. ఇప్పుడు గవర్నమెంట్ జయలలిత గారిది కాదు, అయినా కానీ ఎప్పటి నుంచో అలాగే ఉంచారనమాట. గవర్నమెంట్ మారినా కానీ ఆ ఫోటో అయితే అలానే ఉంచారు. ఆ క్యాంటీన్ కూడా తీయలేదు, అలానే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అండ్ లోపల అయితే వెల్ మెయింటైన్డ్ అనమాట. క్లీన్ అండ్ నీట్గా ఉంది, చాలా బాగుంది మెయింటెనెన్స్. అండ్ 1 రూపీ అనమాట ఇడ్లీ వచ్చేసి. బట్ ఇక్కడ ఇడ్లీలు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు పిండి వేయరు అనుకుంటా, సంథింగ్ ఏదో. చెన్నై తమిళనాడు సైడ్ అయితే ఇడ్లీలు అయితే గట్టిగానే ఉంటాయి. బట్ సాంబార్ అయితే బాగానే ఉంది. ఇంకా అది ఉప్మాలాగా పిసుకొని తింటే బాగుంటుంది అనమాట. అక్కడ నుంచి వచ్చేసాం. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి చేప అయితే ఫ్రై అండ్ పులుసు చేసి పెట్టేసింది మా పిన్ని. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్రై అయితే నాకు బాగా నచ్చింది, పులుసు కూడా బాగుంది, బట్ ఫ్రై ఇంకా బాగుంది. అలాగుందిరా. ఇక్కడ చేపలు అయితే రేటు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ మా పిన్ అయితే అసలు తినే వరకు వదలలేదు, ఫుల్గా పెట్టేసేది అనమాట. ఇంకా 3 రోజులు ఇంకా మా బాబాయ్ మా పిన్ని అయితే బయటకి ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, అన్ని మా దగ్గరే తెచ్చేసారు అనమాట. చాలా బాగా చూసుకున్నారు. పిన్ని వంటలు అయితే ఇంకా సూపర్ అనమాట, ఇంకా పేరెట్టాల్సిన అవసరం లేదు. ఆ ములక్కాడ పచ్చడి అయితే చేసింది, కొత్తగా చూశాను, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని అండ్ బాబాయ్ అండ్ లవ్ యూ. ఇదంతా కోయంబేడ్ కాంప్లెక్స్ అంట. ఈ కాంప్లెక్స్ దగ్గర మెట్రో రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో చాలా పెద్దగా ఉంది చూడడానికి కాంప్లెక్స్ వచ్చి. మా బాబాయ్ తీసుకెళ్తున్నారు అనమాట. మా బాబాయ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్ తెలిసినవి బాబాయ్ తీసుకెళ్తున్నారు. ఈ కాంప్లెక్స్ వచ్చేసరికి చాలా పెద్దగా ఉందన్నమాట. మన వైజాగ్ అంటే చాలా పెద్దది. ఈ రోడ్డు వచ్చేసి కాంప్లెక్స్ కి బస్సులు రావడానికి అనమాట. చాలా పొడవుగా వేసారు చూడండి. మళ్ళీ సైడ్ ఇలా షెల్టర్ వేసారు అనమాట. ఈ లైన్ కి మొత్తం ట్రాక్ ఉంది, ఇలా షెల్టర్ ఎంతవరకు ఉందో రోడ్డు వరకు అంతవరకు షెల్టర్ ఉందంట. సో ఇక్కడ మార్కెట్లో కొంతమంది కూరగాయలు అవి అక్కడ మిగిలిపోయి ఉంటాయి కదా, కొన్ని వదిలేస్తారు అన్నమాట. సో అవి ఏరుకొని అవి తెల్లవారు వెళ్ళి ఏరుకొని తెచ్చుకుంటారంట. సో ఇందాక చూపించాను కదా బస్సులకి మెయిన్ రోడ్కి ఇక్కడ రూట్ ఉంటుందని, ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి అది ఆర్చ్ కనిపిస్తుంది కదా, అదనమాట. అది చాలా పొడుగు ఉంది, దగ్గర ఒక 1/2 కిలోమీటర్కి ఎక్కువ ఉంటుంది అదనమాట బస్సులు వెళ్ళడానికి. కోయంబేట. సో గాయస్ అక్కడ కనిపించేది కూరగాయల మార్కెట్ అన్నమాట. ఇక్కడ ఫేమస్ ఎప్పుడో పురాతన కాలపు మార్కెట్ అంట కోయంబేటలో, వెజిటేబుల్స్ మార్కెట్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. దూరం నుంచి మీకు అవి బిల్డింగ్స్ అనేవి ఎలా కనిపించట్లేదు ఇందులోంచి. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ పక్కనే మెట్రో లైన్ ఉంది, సో దాని ఆపోజిట్ లో అనమాట. ఇదంతా వెజిటేబుల్ మార్కెట్. దీని మొత్తం అన్నిటికీ కలిపి ఎంట్రన్స్ ఇదే. చూడండి ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బిల్డింగ్ టైప్ అనమాట. సో పాతకాలపు మార్కెట్ అంట, ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉందంట. ఫేమస్ మార్కెట్ ఇది. చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయి అసలు. మనకి ఎంట్రన్స్ లోనే పువ్వులు ఉన్నాయన్నమాట. పువ్వులకి అన్ని ఒక లైన్, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైన్ అనుకుంటా.
వచ్చేసి ప్లాస్టిక్ పువ్వులు ఉన్నాయి ఇక్కడ. సో ఇలా అయినంతా ప్లాస్టిక్ పువ్వులు అన్నమాట. ఇక్కడ చినుకులు పడిపోయి కొద్దిగా స్కిప్ అయిపోతుంది. సో ఈ మార్కెట్ అయితే చాలా పెద్దది ఉంది, లోపలికి ఇంత లోపలికి, బట్ చాలా బాగుంది, చాలా నీట్ గా. అంటే కొన్ని మార్కెట్స్ ఏంటంటే ఎలా పడితే అలా ఉంటాయి అన్నమాట, బట్ ఇక్కడ అలా కాదు, నీట్ గా ఎక్కడ చెత్త అది వేయకుండా మంచి నీట్ గా బాగుంది అన్నమాట మెయింటెనెన్స్ అది. ఇది పైన ఫ్లోర్ అన్నమాట. పై ఫ్లోర్ లోకి వచ్చే చూస్తే పెద్ద ఏం లేవు. లోపల ఏంటంటే ఎటు తిరిగినా మళ్ళీ తిరిగి ఒక సైడ్ కి వస్తున్నాం అనమాట. మొత్తం తిరిగి మళ్ళీ బయటకు వచ్చాం. ఎన్ని తిరిగినా మళ్ళీ ఎటైతే స్టార్ట్ అయ్యాం మళ్ళీ అక్కడికి వస్తున్నాం. సో ఇది ప్లేస్ వచ్చేసి అది బిల్డింగ్. ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది ఆ బిల్డింగ్. ఆ బిల్డింగ్ వచ్చేసి ఓన్లీ అంటికాయల మార్కెట్ అన్నమాట. అంటికాయలు ఉంటాయి. సో ఆ బిల్డింగ్ మొత్తం ఫ్లవర్స్. అంటే నేను అనుకున్నాను అదే బిల్డింగ్ లో వెజిటేబుల్స్, అదే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మిగతా ఉంటాయని అనుకున్నాను. బట్ మొత్తం బిల్డింగ్ మొత్తం కలిపి ఒక ఫ్లవర్స్. ఇప్పుడు మనం ఫ్రూట్స్ మార్కెట్ దాంట్లోకి వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం ఫ్రూట్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాం. చినుకులు పడుతున్నాయి. దాని నుంచి అయితే నాన్ స్టాప్ గా చినుకులు అయితే పడుతున్నాయి. ఫ్రూట్ మార్కెట్ ఇదంతా చూడండి, అన్ని రకాల ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మామిడిపల్లి, కొత్తపల్లి, కొబ్బరి అందులో ఉన్నాయి. ఇవి బత్తాయి, అండ్ అరటిపళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. బట్ అక్కడ బిల్డింగ్ మొత్తం అరటిపళ్ళు అంట. లోళ్ళు దిగుతున్నాయి అన్నమాట. ఇటు కూడా ఉంది బాబాయ్. అదో
ఇక్కడైతే సపోటా పళ్ళు, సీతాఫలం అండ్ జామకాయ అండ్ ద్రాక్ష, ఇవేంటివి దాన్ని ఏమంటారు, గులాబ్ జామకాయ అంటారు కదా అది. ఆల్మోస్ట్ అన్ని ఇక్కడైతే కవర్ అవుతున్నాయి. చాలా పెద్ద మార్కెట్ ఇది. కూరగాయల మార్కెట్ బిల్డింగ్లు అన్నమాట ఇది. చూడండి ఎలా ఉన్నాయో. ఇదైతే ఆ చివరి నుంచి బట్టి చాలా పొడుగుంది. ఒక్కొక్క మార్కెట్ ఇంకా చెప్పవసరం లేదు, అది ఒక ఫుల్ బిల్డింగే ఇచ్చేసారనమాట. ఈ మార్కెట్ కి ఫుల్ బిల్డింగే కేటాయించారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మార్కెట్ అయితే నేను ఫస్ట్ టైం చూడడం, ఇంత పెద్ద మార్కెట్ చూడడం అంటే నేను ఫస్ట్ టైం అనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, పూల మార్కెట్ సపరేట్ గా అండ్ ఫ్రూట్స్ మార్కెట్ సపరేట్ గా అండ్ వెజిటబుల్ మార్కెట్ సపరేట్ గా ఇలా చూడడం అనేది నేను ఫస్ట్ టైం అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సో ఎటు చూసినా దారి ఉందన్నమాట. సో అటు వెళ్ళడానికి అటు ఉంది, ఇటు ఉంది. కన్ఫ్యూజ్ అయిపోతారు ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఏ షాప్ లో తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఇక్కడికి వస్తే ఇంకా దొరకంది అంటూ లేదు, ఎవ్రీ ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది అనమాట. అలా ఉంది. స్టాల్స్ ఎక్కువ అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్స్, అలాంటివి చాలా ఉన్నాయి. ఇది మామూలు మార్కెట్ కాదు, చిన్న మార్కెట్ అయితే అస్సలు కాదు. ఇది తిరగాలంటే ఒక రోజు సరిపోదు. ఇందులో ఉన్న షాపులు ప్రతి ఒక్కటి తిరగాలంటే ఒక రోజు సరిపోదు, అంత పెద్ద మార్కెట్ అన్నమాట. నేను ఇంకా ఫేమస్ అంటే ఏదో అనుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అయితే అసలు చిన్న మార్కెట్ అయితే కాదు ఇది. అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ పాతకాలం నాటి మనుషులు తీసుకెళ్లే బళ్ళు ఉన్నాయి కదా, లోడు, అవి కూడా ఉన్నాయి. సో మనం ఈ స్కానర్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది డోర్. ఈ టికెట్ లో స్కానర్ ఉందన్నమాట. సో ఆ స్కానర్ మనకి ఇక్కడ స్కాన్ ఉంది, ఇక్కడ లైట్. సో ఆ లైట్ లో ఈ స్కాన్ అనేది పెడితే మనకి గేట్ ఓపెన్ అవుద్ది అనమాట. సో మా ఊరిది ఏదో ప్రాబ్లం అయింది, ఆవిడతో మాట్లాడి చేశాను అనమాట.
ఆవిడ ఆ పాత తీసుకొని కొత్తది ఇచ్చారు. అదే సో ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మనకి డౌన్ అవుతుంది, అండర్ గ్రౌండ్ అనమాట, కిందకి వెళ్తుంది. అండర్ గ్రౌండ్ అయితే ఎంటర్ అవుతుంది. సూర్యహం ఇదంతా అద్దంలా కనబడుతుంది. ఇది అండర్ గ్రౌండ్కి వచ్చిన తర్వాత అసలు మనకి ఏం కనిపించట్లేదు. బ్యాక్ సైడ్ లోపలికి ఏం కనిపించట్లేదు. ఇది ఒక మిర్రర్ లా వర్క్ చేస్తుంది అనమాట. చూసారా? కాకపోతే కళ్ళు దగ్గరికి పెట్టి చూస్తుంటే మాకు కనిపిస్తుంది. ఐ థింక్ ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నాను, నాకు తెలిసి. బయట అండర్ గ్రౌండ్ స్టేషన్ అన్నమాట. ఇది ఇందాక మనం ఎక్కింది పైన స్టేషన్, ఇది అండర్ గ్రౌండ్ స్టేషన్. బయట ఒక డోరు, లోపల ఒక డోరు. మందే కదా ఇప్పుడు. ఈ హాల్ అంతా అండర్ గ్రౌండ్ లో అన్నమాట. కింద మొత్తం లోపల షాప్స్ అవి చాలా విశాలంగా ఉంది ఈ ప్లేస్ అంతాని. ఇది కట్టడానికి ఎంత కష్టపడి ఉంటారో. ఆ పిల్లర్స్ అవి చూడండి ఎంత విశాలంగా ఉందో ఈ ప్లేస్ అంతా. చాలా బాగుంది చూడడానికి. ఇది అండర్ గ్రౌండ్ మెట్రో అన్నమాట కిందకి. అండ్ బయటకు వచ్చేసరికి మెయిన్ రైల్వే స్టేషన్ పెద్దగా ఉంది. ర్యాపిడో బుక్ పண்றேன் நான். రామచంద్ర రైల్వే స్టేషన్ అంట. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఎలా ఉన్నాయి. బస్సులు వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, నీట్ గా వెల్ మెయింటైన్ అన్నమాట. సీట్లు చూసుకుంటే మన ఏపీ కంటే ఇక్కడ చాలా బాగుంది అన్నమాట. నార్మల్ బస్సెస్ కూడా చాలా బాగున్నాయి. కూడా చాలా పెద్ద బిల్డింగ్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మెరీనా బీచ్కి వెళ్తున్నాం. మెరీనా బీచ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సమాధులు ఉన్నాయన్నమాట. అంటే సీఎం ఆల్రెడీ మాజీ సీఎం ఉంటారు కదా, వాళ్ళ సమాధులు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే అవి చూద్దాం.
ఇప్పుడు తమిళనాడు సీఎం వాళ్ళ ఫాదర్ది సమాధి అన్నమాట ఇది. అంతకుముందు స్టాలిన్ కాదు కదా, స్టాలిన్ వాళ్ళ నాన్న కదా. అదే కరుణానిధి ఇంతకుముందు సీఎం. ఇది వచ్చేసి మాజీ సీఎం అన్నమాట. ఇప్పుడు ఉన్న సీఎం వాళ్ళ ఫాదర్ది సమాధి అన్నమాట. స్టాలిన్ గారు ప్రజెంట్ సీఎం తమిళనాడుకి ఆయన కట్టించారు అన్నమాట. ఈయన గుర్తుగా దీని దాటగానే బీచ్ లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి జయలలిత గారి సమాధి అనమాట. అండ్ జయలలిత గారు అండ్ అంతకుముందు మాజీ సీఎం ఉండేవారు, ఆయన సమాధి ముందు ఉండేది. దాని తర్వాత జయలలిత గారిది సమాధి ఇక్కడ కట్టారనమాట. సో వీళ్ళిద్దరు సమాధి మెరీనా బీచ్లో కట్టడంతో ఇప్పుడున్న స్టాలిన్ గారు వాళ్ళ తండ్రి గారు అంటే ఇంతకుముందు మాజీ సీఎం గారు అనమాట. సో ఆయనకి కంపల్సరీ కట్టించాలి అని చెప్పి పట్టుబట్టి మరి కట్టించారనమాట. మనం ఫస్ట్ చూసిన సమాధి అతనిది. ఇప్పుడు చూసిన ఈ రెండు సమాధులు జయలలిత గారిది అండ్ ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పేరు అయితే నాకు ఐడియా లేదు. సో వాళ్ళిద్దరు సమాధి అనమాట ఇది. మైక్ ఛార్జ్ అయిపోయింది. సో దానివల్ల వాయిస్ మొత్తం కట్ అయిపోయింది. ఇక్కడ మనం మెరీనా బీచ్కి ఎంటర్ అయినప్పటికీ మొత్తం వాయిస్ అంతా కట్ అయిపోయింది. నేను చూసుకోలేదు. తర్వాత బాధ అనిపించింది అనమాట, అబ్బా పోయిందే వాయిస్ మొత్తం అని చెప్పేసి. మనకి మెరీనా బీచ్కి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఏంటంటే ఇలా షాప్స్ ఉన్నాయన్నమాట, అటు ఇటు. ఇంక ఇక్కడ నుంచి ఇసుక స్టార్ట్ మొత్తం షాప్స్. ఎన్ని షాప్స్ ఉన్నాయంటే చివరికి ఇంకా నడలేం మనం. ఒక 1/2 కిలోమీటర్కి ఎక్కువే ఉంటుంది. 1/2 కిలోమీటర్ ఇక్కడ కిలోమీటర్ ఉంటుంది లోపలికి బీచ్ దగ్గరికి అనమాట. సైడు ఈ సైడు మొత్తం అన్ని షాప్సే. తినడానికి కానీ, డ్రింక్స్ కానీ, చెప్పుల షాపులు కానీ, బట్టల షాపులు కానీ, టాటూలు, లేడీస్ లిప్స్టిక్స్, బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్. అండ్ ఆ సైడ్ అయితే ఇంకా ఇవి జాయింట్ అదే రంగుల రత్నాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మెరీనా బీచ్ అంటే నార్మల్ డేస్లో కూడా ఇంక ఇలానే ఉంటుంది. మొత్తం ఇంకొక పండగలా ఉంటుంది అనమాట. ఏదో ఒక పండగ చేసినట్టు
బీచ్ నిండా చూడండి అక్కడ ఆ బొమ్మలు అవి ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పలేము. నిజంగా ఇక్కడికి వచ్చి చూడాల్సిందే, అంత బాగుందన్నమాట. స్టిక్కర్లు కానీ చిన్న చిన్న బొమ్మలు, పిల్లలకి బొమ్మలు, టాటూస్, ఇంకా టాటూస్ అయితే బీభత్సంగా వేస్తున్నారు ఇక్కడ. చాలామంది అలానే వేయించుకుంటున్నారు కూడా. చాలా బాగుంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా అలా షాప్స్ వెళ్తూనే ఉన్నాయి ఎక్కువ. అవి ఇంకా దండలు కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. మెయిన్ సీ ఫుడ్ ఎక్కువ మనకి ఇక్కడ ఈ రూట్లో కాదు, కానీ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అటు అలా లోపలికి వెళ్ళి రైట్ తిరిగితే సీ ఫుడ్ అనమాట. సీ ఫుడ్లో ప్రతి ఐటెం దొరుకుతుంది అక్కడ, దొరకని ఐటెం అంటూ లేదు. సో మనకి ఎక్కువగా నేను బయట ఆయిల్ ఫుడ్స్ అవి ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా ఈ రూట్ అంతా ఏం నడుస్తామని చెప్పేసి మధ్యలో ఎస్కేప్ అయ్యి సైడ్కి లెఫ్ట్కి తిరిగి లోపలికి వెళ్ళాం అనమాట. లోపలికి వెళ్తే అక్కడ మనకి కనిపించాయి రంగుల రత్నాలు అవి కనిపించాయి అన్నమాట. బ్రో ఏం చెప్తున్నారంటే హీస్ విజిటెడ్ మెరీనా బీచ్ చెన్నై, సబ్స్క్రైబ్ ఛానల్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో మనకి అప్పుడే వాయిస్ ఇది ఛార్జ్ అయిపోయింది, దానికి వేరేది ఉంది బట్ నాకు తెలియదు అది ఆగిపోయింది మైక్ అని చెప్పేసి. ఇలాగే నాకు ఒక 2-3 టైమ్స్ జరిగింది. వేరే వాళ్ళు కూడా సేమ్ అలానే మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలో మైక్ పనిచలేదు అనమాట గునా కేవ్స్ దగ్గర. మెరీనా బీచ్ అంటే మామూలుగా లేదు, నేను ఏదో అనుకున్నాను. ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం మొత్తం బీచ్ నిండా షాప్లే, ఇటు చూసిన షాప్లే. జనం అయితే బేభత్సంగా ఉన్నారు, జనం అయితే చెప్పక్కర్లేదు, అస్సలు ఖాళీ లేదు. ఎక్కడికక్కడ స్నానం చేస్తున్నారు, ఎక్కడికక్కడ.
ఇది లోకల్ రైల్వే స్టేషన్ అన్నమాట. లోకల్ ట్రైన్స్ ఉంటాయి ఇక్కడ. మనకి ఇక్కడ 3 ఉన్నాయి, లోకల్ ట్రైన్స్ అండ్ మెట్రో అండ్ నార్మల్ రైల్వే స్టేషన్ ఒకటి. సో చూసారా అక్కడ కనిపిస్తుందా? ఇక్కడ లోకల్ ట్రైన్ దగ్గర ఇలా సెంట్లు తయారు చేస్తారు అన్నమాట. లోకల్ ట్రైన్ వచ్చేసి ఇక్కడ అన్నమాట. 7 గంటలకు బండి.